టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీపై ఎప్పుడు ట్రోల్స్ వైరల్ అవుతుంటాయి. సినీ పరిశ్రమలో విలన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్స్ కురిపించిన హీరోగా యాక్షన్ కింగ్ మోహన్ బాబుకి మంచి పేరుంది. నిర్మాతగా మారిన ఆయన ఇప్పటికే సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. అయితే మంచు ఫ్యామిలీలో జరిగే రచ్చపై సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. మా ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ ఒకటైతే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంపై మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. ఇక విష్ణు మనోజ్ల మధ్య గొడవ జరిగిన వీడియో కూడా నెట్టింట ఇప్పటికే చక్కర్లు కొడుతుంది. మంచు విష్ణు మంచు మనోజ్లు గొడవ పడిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో అంత క్లియర్ గా లేదని పబ్లిక్ కి తెలిసిపోయింది. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీ గౌరవానికి పెద్ద డ్యామేజ్ అయినట్లు నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా మరోసారి మనోజ్ చేసిన ట్వీట్ మళ్లీ మంచు ఫ్యామిలీలో అలజడి సృష్టిస్తుంది. ఆ ట్వీట్ వల్ల మరోసారి మంచు ఫ్యామిలీలో రచ్చ స్టార్ట్ అయిందని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు తగ్గించాలనే విషయంలోనే కాకుండా పలు కారణాల చేత విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. దీంతో వారిని చూసి బాధ కలిగిందని, తన తండ్రి ఉన్నత విలువలతో విద్యా సంస్థలను స్థాపించారని, స్టూడెంట్స్ శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ తన తండ్రి ప్రాధాన్యతనిస్తాడని మంచు మనోజ్ చెప్పాడు. అంతేకాకుండా ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ లీడర్స్ కు కూడా తన పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను మంచు విష్ణు చూసుకుంటున్నాడు. అన్నకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంటే అండగా నిలవాల్సింది పోయి ఆందోళనకారులకు మద్దతు ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరైతే మరోసారి మంచు బ్రదర్స్ గొడవ బయటపడిందని అంటున్నారు. ఈ విషయం చాలా దూరం వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి దీనిపై మోహన్ బాబు, మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.